ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బాబాయ్ ఓడిపోయిన తర్వాత కూడా కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి విన్నాన్ అన్నట్టు కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి దుష్ట శక్తులు కూడా అభినవ్ భాస్కర్ కూడా నీ ఓటమికి కారణము, అభినవ్ భాస్కర్ చేయబట్టి కూడా నువ్వు ఓడిపోయినావు అంటే నేను మా బాబాయ్ చేసి ఉండుంటే నా కొడుకు ఇంకొకసారి అట్లా మాట్లాడవద్దు అని అంటుండే. కానీ కర్నూలు సాగుకి 100 కారణాలు ఉంటే ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం అంటే దాన్ని సమర్థించినట్టే అనిపించి నాకు చాలా బాధ అయిపోయింది. అంటే ఇంత చేసినాక కూడా ఆ అపనింద వద్దనుకునే అంత పరకాల టికెట్ వద్దనుకున్నాను. కానీ ఆ అపనింద అయినా కానీ నా పైన రుద్దిండు, రుద్దితే దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి సమర్థిస్తున్నారు. కాబట్టి ఇక నాకు ఇక్కడ ఎటువంటి విలువ లేదు అని నాకు అనిపించి ఒక బాధతోటి మనసు ఇట్లా నిజంగా కూడా బాధతోటి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను.